హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తిరుమల శనివారాల్లో పూజా విధానమును గురించి తెలుసుకుందాం. వర్కింగ్ ఉమెన్స్ అలాగే మొదటిసారి తిరుమల శనివారాలను చేయదలుచుకున్న వారు అతి సులువుగా ఏ రకంగా పూజ చేసుకోవాలి మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాము. పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు. 2024లో 4 తిరుమల శనివారాలు వచ్చాయి. పురటాసి మాసం సెప్టెంబర్ 17 మంగళవారంతో ప్రారంభమై అక్టోబర్ 17 గురువారంతో ముగుస్తుంది. ఈ పురటాసి మాసంలో 4 తిరుమల శనివారాలు వచ్చాయి. అందులో మొదటి శనివారము సెప్టెంబర్ 21న, అలాగే రెండవ శనివారం సెప్టెంబర్ 28న, మూడవ శనివారం అక్టోబర్ 5న, నాలుగవ తిరుమల శనివారం అక్టోబర్ 12న వచ్చింది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఈ తిరుమల శనివారాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు కూడా ఈ తిరుమల శనివారాలను ఆచరిస్తారు. రకంగా అయితే శ్రావణ మాసంలోనూ అలాగే కార్తీక మాసంలోనూ మాంసాహారానికి దూరంగా ఉంటాము. అలాగే పురటాసి మాసంలోనూ కొన్ని దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రజలు అలాగే మాంసాహారానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు ఈ పురటాసి మాసం అంతా శాకాహారం తీసుకోవడంతో పాటు తిరుమల శనివారాల్లో కాలినడకన నడుస్తారు. అంటే చెప్పులు లేకుండా ప్రతి తిరుమల శనివారం రోజున కూడా చెప్పులు లేకుండా వారు నడుస్తారు. తిరుమల శనివారాల్లో ముఖ్యంగా 1వ తిరుమల శనివారం, అలాగే 3వ తిరుమల శనివారం, అలాగే 5వ తిరుమల శనివారం అనగా బేసి సంఖ్యలో వచ్చే శనివారాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా 3వ తిరుమల శనివారంను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంతకీ ఈ తిరుమల శనివారాల్లో ఏ రకంగా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే నారదుల వారితో ఈ పురటాసి మాసంలో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. అటువంటి ప్రాముఖ్యత కలిగినది పురటాసి మాసం. పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలకు అంతే ప్రాముఖ్యత ఉంది. తిరుమల శనివారాలను ఆచరించాలి అనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని గుమ్మాలకు తోరణాలు కట్టుకుని స్వామివారికి ప్రత్యేక పీఠం పెట్టుకుని అయినా పూజించవచ్చును. లేదంటే పూజా మందిరంలోనైనా స్వామివారి పటం ముందు పూజ చేసుకోవచ్చు. స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపంతో దీపారాధన చేయాలి. వరిపిండిని తీసుకుని అందులో కాస్త ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, అలాగే అరటిపండు ముక్కలు ఇవన్నీ వేసి కూడా ఆ పిండిని ప్రమిదల్లాగా చేసుకుని వాటిలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా వరిపిండితో చేసినటువంటి 7 ప్రమిదలలో స్వామివారి వద్ద దీపారాధన చేయాలి. ఈ 7 ప్రమిదల్లో కూడా ప్రతి ప్రమిదలో 7 వత్తులను ఒక వత్తిగా, లేదా 9 వత్తులను ఒక వత్తిగా, లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేయాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఆ శనీశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇలా 7 పిండి ప్రమిదలలో దీపాలను వెలిగించాలి. స్వామివారికి పులగం లేదంటే పరమాన్నం తోచింది ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చును. లేదా ఒక బెల్లం ముక్క, అది లేదంటే ఏదైనా పండును నైవేద్యంగా సమర్పించాలి. ఈ రకంగా ఉదయము, సాయంత్రం కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉండదలిచిన వారు చక్కగా ఉపవాసం ఉండవచ్చును. సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. మన శనివారాల్లో ముఖ్యంగా 1వ శనివారము అలాగే 3వ శనివారము
ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మూడవ శనివారం రోజున తిరుమల శనివారాలను చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు. పురటాసి మాసంలో వచ్చే 4 తిరుమల శనివారాల్లో కూడా ఒక్క తిరుమల శనివారాన్నైనా ఆచరించి చూడండి. జీవితంలో తప్పక మార్పుని గమనిస్తారు. తిరుమల శనివారాలతో నాకున్నటువంటి అనుబంధంను గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. 2023లో సోషల్ మీడియా ద్వారా నాకు తిరుమల శనివారాలను గురించి తెలిసింది. మనసుకి తిరుమల శనివారాలని ఆచరించాలి అనే ఉద్దేశం కలిగింది. అనుకున్నదే తడువుగా తిరుమల శనివారాలని మొదటి వారమే మొదలుపెట్టాను. మొదటి తిరుమల శనివారం రోజున ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం స్వామివారి చిత్రపటంని పీఠం పైన పెట్టుకొని 7 బియ్యపిండి ప్రమిదలను చేసుకొని అందులో 3 వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నాకొచ్చినటువంటి స్తోత్రాలను పఠించాను. 2023లో నాకు ఈ తిరుమల శనివారాలను గురించిన పూర్తి అవగాహన లేదు. అంటే మొదటి తిరుమల శనివారము, అలాగే మూడవ తిరుమల శనివారంని అత్యంత ఘనంగా నిర్వహిస్తారనే విషయము నాకు అప్పుడు అవగాహన లేదు. రెండవ తిరుమల శనివారంని చేసుకోలేకపోయాను. కానీ మూడవ తిరుమల శనివారంని చాలా చక్కగా నా మనసుకి నచ్చిన విధంగా స్వామివారిని అలంకరించుకొని, వచ్చినటువంటి స్తోత్రాలు చేసి, బియ్యం పిండి ప్రమిదలను పెట్టి స్వామివారికి దీపారాధన చేశాను. ఆ రకంగా అక్టోబర్ 7, 2023న మూడవ తిరుమల శనివారాన్ని మనసుని స్వామివారిపై లగ్నం చేసి మనస్ఫూర్తిగా పూజని చేసుకున్నాను. 4వ తిరుమల శనివారాన్ని కూడా చేసుకోలేకపోయాను. అంటే 2023లో నేను మొదటి మరియు మూడవ తిరుమల శనివారాల్లో మాత్రమే స్వామివారిని పూజించుకోగలిగాను. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నప్పటికీ తిరుమల శనివారాలను ఆచరించటంతో ఆధ్యాత్మిక మార్గంలో మరొక మెట్టు పైకెక్కాననే చెప్పవచ్చును. దానితో పాటుగా సెప్టెంబర్ 2023లో అద్దె ఇంట్లో మొదటిసారిగా తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించుకున్నటువంటి నేను సెప్టెంబర్ 2024లో సొంత ఇంట్లో తిరుమల శనివారాలని చేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ సొంతిల్లు అనేది ఒక కల. ముఖ్యంగా మధ్యతరగతి వారికి అదొక స్వప్నమనే చెప్పాలి. తిరుమల శనివారాలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. పురటాసి మాసంలో కేవలం ఒక్క తిరుమల శనివారాన్నైనా ఆచరించి చూడండి. స్వామివారిని పూజించి చూడండి. ఆ తర్వాత జీవితంలో మార్పు మీరే ఖచ్చితంగా గమనిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.